ప్రస్తుతానికి ఇక్కడ మంచు మామూలుగా పట్ల. టేబుల్ చూడండి, మొత్తం అంతా ఇట్లా లాగితే ఐస్ గడ్డ మొత్తం. అది ఇంకెట్లా అంటే అదే ఐస్ అలా గ్యాదర్ అయిపోయింది. ఇక్కడ పార్కింగ్లో చూడవచ్చు, ఇక్కడ కారు వైట్ కార్. ఇది అసలు వైట్ కార్ అనే పేరే కానీ మొత్తం మంచే. చూడండి ఎట్టుందో. ఇది 2 వీలర్ చూడండి, 2 వీలర్ కూడా ఫుల్ అయిపోయింది. సో మొత్తానికి ఇక్కడ మొన్నట్లా కాదు కానీ కొంచెం మీడియంగా పడింది అనమాట. This is happening. Yeah. Get the fucking snow, mate. Fucking yeah. Everybody waiting for the snow. Fucking yeah. This white car became more white. Yeah. My black bike has become like white. White, yeah. This black became white. Yes, really. It's a white car. It became more white than snow. మళ్ళీ మంచు స్టార్ట్ అయింది. మనం చూడొచ్చు రాత్రి వేళ కాబట్టి మనకంత లైటింగ్లో తప్ప బయట క్లియర్గా కనపడదు. రోడ్లు మొత్తం వైట్ చూడండి, మొత్తం తెల్లబడిపోయినాయి. మంచు అలా పడుతూనే ఉంది. రోడ్లు ఎక్కడ చూసినా వైటే, ఇక తెల్లగా అయిపోయినాయి. మొత్తం రోడ్డు మీద డివైడర్ల మధ్యలో చూడండి అంతా వైట్ అయిపోయింది. ఇటు సైడ్ రోడ్డు చూడవచ్చు మొత్తం వైటే. ఈ టైంలో డ్రైవ్ చేయడం చాలా అంటే చాలా ఇబ్బంది, మామూలుగా ఉండదు డ్రైవ్ చేయాలంటే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి యూకేలో మంచు ఈరోజు చాలా బాగా పడుతుంది. సో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడే రూమ్లో నుంచి బయలుదేరాను, బయటకు వచ్చిస్తున్నాను. సో ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది. తలుపు తీయగానే మంచు పేరుకుపోయింది. దేవుడా, మొత్తం మంచు చూడండి ఎలా ఉందో. ఇంటి ముందు గడ్డలు గడ్డలుగా పేరుకుపోయింది. ఇక నడిస్తే మంచు మీద నడవటమే. మొత్తం మంచు, అసలు ఫుల్ ఆఫ్ స్నో. వావ్ వావ్ వావ్. ఇక చూడండి మా ఇంటి ముందు, దేవుడా అసలు చూడండి మంచు ఎట్లా ఉంది అని అంటే, కారు చూడండి ఫుల్గా మంచు. అసలు రోడ్డు మొత్తం మంచు. ఎంత మందం ఉందా చూడండి, ఎంత మందం పడిపోయిందో రోడ్డు మీద. ఇంకా పడుతూనే ఉంది స్నో. సో మొన్న పడింది కానీ ఈ స్థాయిలో లేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ పడింది. అసలు మొత్తం స్నో మీరు చూడొచ్చు, ఇలా స్లోగా పడుతూనే ఉంది. ఇందాక నేను పెట్టినప్పుడే స్లోగా పడుతుంది అనుకున్నాం, కానీ ఇంత స్థాయిలో అంటే బీభత్సం అనమాట. ఇక్కడ మొత్తం దీన్ని చూడొచ్చు మంచుని. మొత్తానికి బాగా హెవీ స్నోఫాల్ అని చెప్పేసి చెప్పొచ్చు, మామూలుగా లేదు. ఇంకా పడుతూనే ఉంది, ఇంకా పడుతుంది. ఒకసారి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇది రోడ్డు మీద మొత్తం మంచు పేరుకుపోయింది. వండర్ఫుల్. ప్రస్తుతానికి మా ఇంటి దగ్గర ఉన్న మెయిన్ రోడ్డు దగ్గరకు వచ్చాం. అసలు రోడ్డు మొత్తం స్నోతో ఎలా ఉండిపోయింది చూడండి. నేను నడిచి వచ్చి అనిపిస్తాయి.
ఇప్పుడు నేను నడిచి వచ్చినవి ఇవన్నీ. ఇంకా స్నో పడుతూనే ఉంది. రోడ్డు మొత్తం ఇంకా అసలు కుప్పల కుప్పలుగా మంచు ఇలా అంటే కుప్ప అయిపోద్ది అనమాట. చూడండి ఒకసారి. ఇవి లాస్ట్ టైం పడిన దానికన్నా ఇది చాలా పడింది. చూడండి ఎంత ఉందంటే అంత ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. క్యాంపస్ మొత్తం స్నోతో ఫుల్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొన్న పడిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ పడింది. అంటే వర్షం పట్టినట్టు స్లోగా పడుతూనే ఉంది. మొత్తం వైట్ అయిపోయింది, అసలు ఏమీ లేదు. మంచు వర్షమే అని ఇది చెప్పొచ్చు. మొత్తం ఇదో షాప్ ముందు చూడండి ఎలా ఉందో. ఇది అలా ఉండేది కాదు. ఇదో నేను నడిచి వచ్చిన ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ. ఈ కారు చూడండి, అద్దాలు తప్ప ఏం కనపడటం లేదు. పాపం చాలా హార్డ్ అనమాట డ్రైవ్ చేయడం. రోడ్డు మీద మొత్తం ఐస్ పెరిగిపోయి ఉండిపోయింది. ఈ టైంలో డ్రైవ్ చేయటం కష్టమే. సో కంటిన్యూగా పడుతూనే ఉంది. గంటల పాటు అలా పడుతుంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. వర్షం పట్టం చూసాము, మంచు పట్టం చూసాము, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఐస్ గడ్డలు గడ్డలు కింద పట్టం అనేది ఇప్పుడే చూస్తున్నాం. అసలు ఫుట్పాత్ ఇది చూడండి ఎలా అయిపోయిందో. రోడ్డు ఇది కూడా మంచు పరిచినట్టుగా అయిపోయింది మొత్తం. ఇక చూడండి ఇక రోడ్డు అంతా పరిస్థితి ఎలా ఉందో. మామూలుగా లేదు, కాలు పెడితే దేంట్లోనే పెట్టినట్టుగా ఉంది. చూడండి ఇప్పుడు పెడితే మామూలుగానే ఉంది, కాలు పెడితే నీళ్ళల్లో పెట్టినట్టు అయిపోయింది. మామూలుగా బచ్చగా పడింది. ఎక్కడ చూసినా మంచు ప్రభావం అనేది క్లియర్గా. ఇక చెట్ల పరిస్థితి ఇది, పేరుకుపోయింది మంచు మొత్తం. అది పరిస్థితి. ఇంకా పడుతూనే ఉంది. ఇది నాకు తెలిసి తెల్లవారిందాక ఇది పడేటట్టుగానే ఉంది. ఇలానే కనుక మంచు పడితే మామూలుగా ఉండదు.